శ్రీ గురుభ్యో నమః. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో మనం కార్తీక పురాణం పారాయణం 11వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం 21వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో పురంజయుడి యొక్క యుద్ధం ఎలా చేశాడనేది ఆ యుద్ధాన్ని అంతా వర్ణిస్తున్నారు. అత్రి మహర్షి వర్ణించి చెప్తున్నాడు. అగస్త్య, సాధారణమైనటువంటి కొట్లాటగా ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం దొమ్మిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిస, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాజ్యాలతో అటువంటి మొదలైనటువంటి ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఈ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగులను, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. ఆ తర్వాత ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్నటువంటి పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించినటువంటి పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుడి యొక్క కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో గుచ్చుకున్నటువంటి బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాదు, నీవు పంపిన బాణాలను నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అని అంటూ వాటిని తన వింటికి సంధించి పురంజయుడి మీదకి ప్రయోగించాడు. అంటే పురంజయుడు వేసిన బాణాలను అతన్ని తీసి మళ్ళీ అతని మీదే ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపేశాయి, ధనస్సును ముక్కలు చేశాయి, పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడినటువంటి అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంబోజుడిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిపోయాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడినటువంటి తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొల్లుతున్నటువంటి రథచక్రాలు, తలలు, మొండాలు వేరు కాబడి ఎడయడంగా పడి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి కాల్బంటుల కళేబరాలతో కథన రంగం అంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు పురంజయుడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి మండిపడి దుఃఖిస్తున్నటువంటి ఆ పురంజయుడిని చూసి సుశీలుడు అనే పేరున్నటువంటి పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరికే కనుక మీకు బలంగా ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించటం ఒక్కటే మార్గం. అలాగా మీరు విష్ణువుని సేవిస్తే ఆ రాజుని మీరు గెలవగలుగుతారు అని ఈ సుశీలుడు అనే బ్రాహ్మణుడు చెప్పాడు. రాజా, ఇది కార్తీక పౌర్ణమి. కృత్తిగా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళలో ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ మొదలైన నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడివై హరిముందు నాట్యం చేయి. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పటం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవటమే కానీ, నీకు శరీర బలం లేకపోవటమే కానీ అని అనుకుంటున్నావేమో. అది కాదు, అది కారణం కానే కాదు. మితిమీరినటువంటి అధర్మవర్తనం వలన నువ్వు ఓడిపోయావు. నీ ధర్మబలం
దాని ద్వారా దైవబలం తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం. కాబట్టి ఓ పురంజయ, శోకాన్ని వదిలిపెట్టి భక్తితో శ్రీహరిని ధ్యానించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరతాయి. నా మాటలను విశ్వసించు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. దీంతో మనకి 21వ అధ్యాయం పూర్తయింది. తర్వాత 22వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? 2వ నాటి యుద్ధం, ఆ యుద్ధంలో పురంజయుడు ఏ విధంగా విజయం సాధించాడు అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అగస్త్య, ఈ విధంగా సుశీలుడు చేసినటువంటి బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్పాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనని కీర్తించి పారవస్యంతో నాట్యం చేశాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైనటువంటి పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః యుద్ధరంగాన్ని చేరాడు. అంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైనటువంటి ధనుష్టంకారాన్ని చేశాడు. ఆ టంకారం చెవిన పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కోవడానికి వచ్చాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు, ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైనటువంటి గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయటం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ కూడా ఉడిగిపోయాయి. కాంబోజ రాజుల యొక్క గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైనటువంటి పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయినటువంటి పగవారందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు యొక్క అనుగ్రహం వలన విజయాన్ని పొందినటువంటి వాడే పురంజయుడు అయోధ్య ప్రవేశాన్ని చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రుడు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడు శత్రుడవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైనటువంటి కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతాన్ని శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైనటువంటి బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ, కార్తీక వ్రత ఆచరణలు చేయని వాళ్ళు కర్మచండాలులే అని చెప్పి గుర్తుంచుకో. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడై వాడి యందు అంటే కార్తీక వ్రతనిష్ఠుడైన వాడి యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది పురాణాలు. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజ చేసిన వాడై ఉంటేనే ముక్తి. భక్తులకు శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. అంటే ఒకరికొకరు అనురాగం కలిగి ఉంటారు. ఎవరికి? విష్ణువుకి భక్తుడు, భక్తుడు విష్ణువు. అలాగా భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగినటువంటి ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్నటువంటి ఆ విష్ణు యందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రత ఉత్తమము అయినటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన
కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంచెంలో వైకుంఠాన్ని చేరుకుంటారు. మహత్వపూర్వకమైనటువంటి ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించటం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అని చెప్పి తెలియజేస్తున్నారు. అంత మహత్తరమైనది ఈ 22వ అధ్యాయం. తర్వాత 23వ అధ్యాయంలో మళ్ళీ మనకి ఇంకా ఏం చెప్తున్నారు? హే అత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైనటువంటి పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్తున్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ ఎవరెవరికి చెప్తున్నారు? వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. అలాగా అగస్త్యుడు కోరడంతో అత్రి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. భగవంతుని కృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించినటువంటి పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిలాగా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలన్నీ వదిలిపెట్టి సత్య శౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు మొదలైనవన్నీ కూడా చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగత కల్మషుడై, అంటే కల్మషాన్ని వదిలేసినటువంటి వాడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాల్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును అన్ని విధాలుగా పూజించటం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంటే ఏ క్షేత్రంలో అలా నేను విష్ణువుని స్మరిస్తే నాకు మోక్షం వస్తుంది అని చెప్పి తప్పించడం మొదలుపెట్టాడు. అంతగా హరిసేవా సంవిధాన తృప్తుడైనటువంటి కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడు అనే పేరుతో అక్కడ శ్రీహరి వెలిసి ఉన్నాడు. ఆ విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని చెప్పి ప్రబోధించింది ఆకాశవాణి. ఆ ప్రబోధంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్నటువంటి భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా కావేరీ నదిలో స్నానాదులను, శ్రీరంగంలో రంగనాథుని సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని శ్రీహరినే స్మరిస్తూ జప, దాన మొదలైనటువంటి విద్యుక్త ధర్మాలను అన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు. ఆ తర్వాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగినటువంటి పుత్రులను పొంది కొన్నాళ్లకు స్వర్గభోగాలన్నీ విడనాడి భార్య సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రత ఆచరణ, విష్ణు సేవలోనే లీనమైపోయి పుణ్యవశాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు. ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యంలోని 21, 22, 23 అధ్యాయాలు సంపూర్ణం. దీంతో మనకి 11వ రోజు పారాయణ కూడా సంపూర్ణమైంది. ఈరోజు చేయవలసినటువంటివి ఏంటి అంటే పులుపు, ఉసిరి తీసుకోకూడదు. విభూది పండ్లు దక్షిణతో దానం చేయాలి. పూజించవలసినటువంటి దైవం శివుడు. మంత్రం ఓం రుద్రాయ స్వాహ, ఓం నమ శివాయ. దానివల్ల కలిగేటటువంటి ఫలితం ధనప్రాప్తి, పదవీ లబ్ధి కలుగుతాయని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.